అకాల వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది. ఆరుగాలం కష్టపడి పండించిన రైతన్న వరి ధాన్యాన్ని అకాల వర్షం ఆగమాగం చేసింది. ఒక్కసారిగా కురిసిన వడగళ్ల వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దయింది. అయితే పెద్దపల్లి జిల్లాలో కురిసిన వ్యవసాయ మార్కెట్ యార్డులో పోసిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. మార్కెట్ కమిటీ వారు టార్పాలిన్ కవర్లను అందించిన వడగళ్ల దాటికి కొంతవరకు ధాన్యం కొట్టుకుపోయింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుని జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి పరిశీలించి రైతుల ధైర్యాన్ని కోల్పోవద్దన్నారు. తడిసిన ధాన్యం 2-3 రోజులు ఆరబెట్టుకున్న ఆ తర్వాత కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. సుల్తానాబాద్ మార్కెట్ యార్డు పరిధిలో మధ్యాహ్నం 3 గంటల నుంచి మనకు 3:30 నుంచి ఇప్పటివరకు ఇంకా వర్షం పడుతూనే ఉన్నది. వర్షం వల్ల జరిగిన నష్టాన్ని చూడడం కోసం మనం ప్రత్యేకంగా ఇక్కడ రావడం జరిగినది. దాదాపు 45 మంది రైతులు మనకు మార్కెట్లో వరి ధాన్యం పోసుకొని ఉన్నారు. దాదాపు ఒక 2-3 దాకా మిగతా అందరికీ కూడా అందరికీ కవర్ ఇచ్చినాను. కొంతమంది మాత్రం కప్పకుండా ఉన్నారు. వాళ్ళకు కూడా మేము ముఖ్యంగా రైతులందరూ కూడా గమనించాల్సిందంటే వర్షం వల్ల తడిసిన ధాన్యాన్ని కూడా ఖచ్చితంగా రేపు ఎండ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆరిన తర్వాత వాటిని కొనుగోలు కేంద్రం నుంచి సేకరించి ఖచ్చితంగా మిల్లు పంపించే ఏర్పాటు చేస్తాము. కాబట్టి ఎలాంటి ఆందోళన చెందవద్దు. ఇక్కడ సుల్తానాబాద్ మార్కెట్లో మనకు ఇప్పటివరకు అయితే ఏ ఇబ్బంది లేదు. మనకు సరిపడే కవర్లు కావచ్చు, మ్యాచర్మీటర్ కావచ్చు, తర్వాత వెయిన్ స్కేల్స్ కావచ్చు, ప్యాడిక్లు కావచ్చు, అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రతి రైతు కూడా ఇక్కడ మాకు అందరికీ సహకరిస్తున్నారు. అట్లాగే మా సిబ్బంది కూడా పొద్దున సాయంత్రాన్ని తేడా లేకుండా అందరి రైతులకు సహకరిస్తున్నారు. అట్లాగే మార్కెట్లో అందుబాటులో ఉన్న వసతులు కూడా రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. టార్పాలిన్స్ కూడా ప్రతిసారి ఎన్ని కావాలని మేము ఇవ్వడం జరుగుతున్నది. కొంతమంది కప్పుకోలేని పరిస్థితుల్లో కూడా మా సిబ్బంది కూడా దగ్గరుండి కప్పడం జరుగుతున్నది. అకాల వర్షం వల్ల ఇప్పుడు తడిసిన ధాన్యాన్ని ఏదైనా కుప్పలాగా చేసుకుని కొన్ని ఒక 2 కుప్పలు మనకు పరకంలో బయట కొట్టినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి వాటిని కూడా దగ్గర చేసిన తర్వాత ఆరిన తర్వాత వాటిని కూడా కొనుగోలు చేస్తామని చెప్పి వాళ్ళకు రైతులందరూ కూడా మేము మాటిస్తున్నాము.